నమస్తే నాగేశ్వర్ గారు. నీట్ పేపర్ లీకేజ్ కి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అని చెప్పేసి సిజేపీ డిమాండ్ చేస్తోంది. ప్రతిపక్షాలు కూడా ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కానీ తగ్గేదేలే అన్నట్లుగా మోదీ వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే మోదీ ఎక్కడా తగ్గరు, మా మోదీ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులు పదే పదే చెప్తూ ఉంటారు సార్. తగ్గేదేలే అనే ఇమేజ్ కోసమే మోదీ ధర్మేంద్ర ప్రధాన్ని తప్పించడం లేదా? ఈ 12 ఏళ్ల కాలంలో ఎప్పుడు మోదీ తగ్గలేదా? అంటే మోడీ తగ్గడా అనేది ఇది కాంప్లెక్స్ క్వశ్చన్. మన జనరల్ గా నరేంద్ర మోడీ అంటే వెరీ స్ట్రాంగ్ మ్యాన్. తన ప్రత్యర్థ డిమాండ్లకు అంగీకరించడు, ఎవరు డిమాండ్ చేసినా తాను పట్టించుకోవడం అనుకుంటారు. కానీ మోడీ ఎంత స్ట్రాంగ్ మ్యాన్ ఇమేజ్ కాన్షియస్ ఉన్నవాడో అలాగే తన ఎలక్టోరల్ స్ట్రెంగ్త్ ను పోగొట్టుకోవద్దన్న కాన్షియస్నెస్ కూడా ఉన్నవారు. అందుకే మీకు ఈ 12 years హిస్టరీ చూస్తే సాధారణంగా మోడీ తగ్గడు. ఎందుకంటే ఆయన స్ట్రాంగ్ మ్యాన్ ఇమేజ్ ప్రొజెక్ట్ కావాలి కనుక తాను ఎవరి ఒత్తిళ్లకు తల వంచడు, తన నిర్ణయం తానే తీసుకుంటాడు, భయపడడు, బెదరడు, చెదరడు. ఇలాంటి స్ట్రాంగ్ మ్యాన్ ఇమేజ్ కొరకు సాధారణంగా ఇలాంటి డిమాండ్లు వస్తే పట్టించుకోరు. కానీ రెండవ అంశం ఏంటి, ఎప్పుడైతే తన కోర్ కాన్స్టిట్యుయెన్సీ తాను ప్రధానమంత్రిగా కావటానికి బీజేపీని అధికారంలో నిలబెట్టిన అంశాలు నిలబెట్టడానికి ఉపయోగపడ్డటువంటి వర్గాలు తనకు దూరం అవుతాయి, తనకు రాజకీయంగా నష్టం అవుతుంది అనుకున్నప్పుడు స్ట్రాటజిక్ రిట్రీట్ కూడా చేస్తారు. అంటే వ్యూహాత్మకంగా వెనకడుగు కూడా వేస్తారు. అది ఆ వెనకడుగు వేసేటప్పుడు తన స్ట్రాంగ్ మ్యాన్ ఇమేజ్ దెబ్బతినకుండా వెనకడుగు వేస్తాడు. అంటే మోడీ స్పందనలో 3 రకాలు. 1 వినడు, 2 ఇక తప్పనిసరి నష్టమవుతున్నప్పుడు వింటాడు, కానీ ఆ వినడం కూడా తన టైమింగ్ తన చాయిస్ ప్రకారం చేస్తాడు తప్ప ఎదుటివారు అడిగారని చేయకుండా జాగ్రత్త పడతాడు. సో ఇది తగ్గేదే లేదనే మోడీ ఇమేజ్ లో ఒక 3 డైమెన్షన్స్. దీనికి ఉదాహరణలో మీరు అన్నట్లు మొదటి దానికి తగ్గేదే లేదు. సో ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ కావాలి అని ఎంతమంది అడుగుతున్నారు, కానీ ఎక్కడ కదిలేదు మెదిలేదు. మీకు అమిత్ షా రిజిగ్నేషన్ చేయాలని పార్లమెంట్ లో పెద్ద డిమాండ్ వచ్చింది, కానీ అమిత్ షా రిజైన్ ఎక్కడ చేస్తారు? అసలు ధర్మేంద్ర ప్రధాన్ పరిస్థితి లేకపోతే మీకు కోవిడ్ అప్పుడు ఇలాంటి డిమాండ్లే వచ్చాయి, హర్షవర్ధన్ రిజైన్ చేయాలని. ఆ ఫేజ్ అయిపోయినాక తర్వాత చర్య తీసుకున్నాడు తప్ప అప్పుడు తీసుకోలేదు. మీకు అజయ్ మిశ్రా తేని అని ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి లఖింపూర్ కేరీ కేసులో 2021లో ఫార్ములాస్ నేపథ్యం ఇయర్ కరెక్ట్ గుర్తులేదు. సో అజయ్ మిశ్రా తేని తన కొడుకు రైతుల మీదకి ఏకంగా వాహనాన్ని పంపిస్తాడు, వెహికల్ పంపి చంపేస్తాడు. వాళ్ళు నిరసన ప్రొటెస్ట్ చేస్తున్న రైతుల మీదకి. అప్పుడు రిజైన్ చేయాలని ఎంత డిమాండ్ వచ్చినా రిజైన్ చేయరు. సో అందువల్ల మొదటి డైమెన్షన్ ఏంటంటే ఎవరు డిమాండ్ చేసినా తాను అకౌంటబుల్ కాను అని. ఇదే కాదు, ఇప్పుడు ట్రంప్ ఇంత మాట్లాడుతున్నా మోడీ రియాక్ట్ అవుతలేడు అంటే ఎక్కడ రియాక్ట్ అవుతున్నాడా? మణిపూర్ విషయంలో చూడండి మీరు, అసలు ప్రైమ్ మినిస్టర్ ఎందుకు పోలేదని ఎన్ని విమర్శలు వచ్చినా పోయాడా? సో అందువల్ల ఆ స్ట్రాంగ్ మ్యాన్ ఇమేజ్ ను ప్రిజర్వ్ చేసుకుంటుంటారు, ప్రొటెక్ట్ చేసుకుంటారు. కానీ అదే సమయంలో తనకు అధికారాన్ని తెచ్చి తనని ఈ స్థాయిలో నిలబెట్టిన అంశాలు కానీ కాన్స్టిట్యుయెన్సీస్ ఆఫ్ ఓటర్స్ కానీ దూరం అవుతారనుకున్నప్పుడు చాలా స్పష్టంగా వెనుకడుగు వేసిన ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి. దానికి ఉదాహరణే ఫార్ములాస్. వ్యవసాయ చట్టాల పైన తీవ్రమైన రైతు ఉద్యమాలు జరిగాయి ఏడాది పాటు. ఆ రైతు ఉద్యమాల పైన భయంకరమైన నిర్బంధం, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ పైన నిర్బంధం కన్నా కూడా ఎక్కువ నిర్బంధాన్ని ప్రయోగించారు. అనేక మంది రైతులు ఆ నిరసనలోనే చనిపోయారు. రైతులకు మద్దతుగా వచ్చిన ఫిలిం సెలబ్రిటీస్ పైన కూడా ఐటీ రైడ్లు, సిబిఐ రైడ్లు, ఈడీ రైడ్లు జరిపారు. రైతు నాయకుల పైన కూడా సిబిఐ, ఈడీ రైడ్లు జరిపారు. వాళ్ళని ఖలిస్తాన్ వాదులను ముద్ర వేశారు. ఇన్ని చేశారు. ఆఖరికి నిర్బంధంతో పాటు పొలిటికల్ కౌంటర్ క్యాంపెయిన్ కూడా మొదలు పెట్టారు. భారతీయ జనతా పార్టీ శ్రేణులకు పిలిపించారు మోడీ, మీరు ఇంటింటికి వెళ్ళి ఈ వ్యవసాయ చట్టాలు ఎందుకు ముఖ్యమో చెప్పండి అని.
ఇంత చేసిన తర్వాత కూడా ఇప్పుడు కనీసం నీట్ లీక్ పైన బీజేపీ శ్రేణుల్ని మీరు ఇంటింటికి వెళ్ళి నీట్ లీక్ లో మన తప్పు లేదని చెప్పండి అని అంటున్నారు మోడీ. అంటలేదు చూడండి. అప్పుడు అది కూడా చేశారు. వ్యవసాయ చట్టాలు మీకోసమే తెచ్చారని చెప్పండి. ఇన్ని చేసినా కూడా మీకు కదలలేదు మెదలేదు. కానీ వన్ ఫైన్ మార్నింగ్ మీకు బయటకు వచ్చి రైతులను క్షమాపణ కోరుతున్నాను, మిమ్మల్ని నేను కన్విన్స్ చేయలేకపోతున్నాను, వ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకుంటున్నాను అని ప్రకటించారు. అంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఇంత నిర్బంధం తర్వాత, ఇంత రాజకీయమైన ఎదురుదాడి తర్వాత, అంటే ఎందుకు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు రాబోతున్నాయి, ఆ ఎన్నికల్లో తన పార్టీ ఓడిపోతుంది అన్న భయం. ఎందుకంటే యూపీ, రాజస్థాన్, హర్యానా ఈ స్టేట్స్ అంతటా కూడా రైతు ఉద్యమాలు బలంగా ఉన్నటువంటి ప్రాంతం అని ఆ ప్రమాదం తప్పించుకోవటానికి మీకు ఒక్కసారిగా వ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకున్నారు. కానీ ఉపసంహరించుకున్న తర్వాత నష్టాన్ని మాత్రం పూర్తిగా నివారించలేకపోయారు. ఓన్లీ కొంతమేర కంట్రోల్ చేశారు. అందుకే కదా 303 సీట్ల నుంచి అసలు ఇంకా పెరుగుతాయి, 400 వస్తాయి అనుకుంటే 240 పడిపోయినాయి. ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్ లో బీజేపీ బలము సమాజ్వాదీ పార్టీ కన్నా తక్కువ సీట్లు వచ్చాయి. మీకు హర్యానాలో 10 సీట్స్ లో 5 ఓడిపోయారు. రాజస్థాన్ లో గణనీయంగా సీట్లు ఓడిపోయారు. అంటే క్లియర్ గా డ్యామేజ్ జరిగింది. కానీ ఆ డ్యామేజ్ ను పూర్తి స్థాయిలో జరగకుండా కొంత కంట్రోల్ చేయగలిగారు వెనక్కు తగ్గడం వల్ల. మీకు రెండో ఉదాహరణ చెప్తాను. లాటరల్ ఎంట్రీ అని ఒక స్కీమ్ పెట్టారు. అంటే యూపీఎస్సీలో ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ద్వారా అధికారులు సెలెక్ట్ అవుతారు, వాళ్ళే జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ దాకా వెళ్తారు. లాటరల్ ఎంట్రీ అంటే కొంతమంది ఎక్స్పర్ట్స్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ను నేరుగా జాయింట్ సెక్రటరీ స్థాయిలో ప్రభుత్వంలో నియమించడం. సో ఈ స్కీము అనౌన్స్ చేసి ఈవెన్ దానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అడ్వర్టైజ్ కూడా చేసింది. అడ్వర్టైజ్ చేసిన తర్వాత మీకు లోక్ జనశక్తి పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఎన్డీఏ పక్షాలలోనే భాగంగా ఉన్న ఎల్జేపీ వ్యతిరేకించింది. దాంతో ఇమ్మీడియట్ గా ఆ లాటరల్ ఎంట్రీ పైన ప్రైమ్ మినిస్టర్ వెనక్కి తగ్గాడు. ఇంత ఆలస్యం కూడా లేదు, విత్ ఇన్ డేస్ వెనక్కి తగ్గి కౌంటర్ క్యాంపెయిన్ మొదలు పెట్టారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల ప్రయోజనాలకు, అణగారిన కులాల ప్రయోజనాలకు ఏమాత్రం నష్టం జరిగినా ప్రధానమంత్రి ఊరుకోరు అని చెప్పి ఆ నిర్ణయం మీద ప్రైమ్ మినిస్టర్ సంబంధం లేనట్లు యూపీఎస్సీ నిర్ణయంగా దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ కంప్లీట్లీ యూటర్న్ తీసుకున్నారు. అందువల్ల మోడీ యూటర్న్ తీసుకోలేదు అనటానికి రెండవ ఉదాహరణ ఇది. మూడవ ఉదాహరణ కూడా చెప్తాను. 2014లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విత్ ఇన్ ఎ ఇయర్ మీకు కార్పొరేట్లకు ల్యాండ్ అక్విజిషన్ ఈజీ అయ్యటానికి భూసేకరణ చట్టానికి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ సవరణ చేద్దామని చూశారు. ఈవెన్ ఎన్డీఏ పక్షాల నుంచి బీజేపీ నుంచే సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చింది. కాస్త వెనక్కు తగ్గారు కూడా. అందువల్ల ఇలా వెనక్కు తగ్గిన ఉదాహరణలకు కూడా చాలా స్పష్టంగా మీకు ఇప్పుడు 3-4 కీలకమైన అంశాలు వ్యవసాయ చట్టాలు. ఇంకోటి కూడా ఉంది మీకు. ఇటీవల యూజీసీ సోషల్ జస్టిస్ నిబంధనలని, అంటే విశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష తీవ్ర రూపం దాలుస్తోంది అని ఒక పెద్ద రోహిత్ వేముల ఆత్మహత్య అనంతరం దేశమంతటా ఉద్యమాలు జరిగితే యూజీసీ గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. ఆ గైడ్ లైన్స్ పెద్ద ఎత్తున నార్త్ ఇండియాలో అగ్రకులాల నాయకత్వం నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇక చివరికి ఉత్తరప్రదేశ్ లో అయితే బీజేపీ అప్పర్ కాస్ట్ లీడర్స్ కూడా రిజైన్ చేశారు. తన కోర్ కాన్స్టిట్యున్సీ అప్పర్ కాస్ట్ కనుక ఆ అప్పర్ కాస్ట్ ఓటర్లు దూరం అవుతారని గుర్తించి వెనకడుగు వేసింది ప్రభుత్వం. సో ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి మనకు యూటర్న్ తీసుకున్న ఉదాహరణలు. అందుకే నేను మొన్న కూడా చెప్పాను, మీకు చూడండి తన కోర్ కాన్స్టిట్యున్సీ ఈ నీట్ ఎగ్జామ్ లీక్ వల్ల, పేపర్ లీక్స్ వల్ల మోడీకి ఇప్పటిదాకా ఓటు వేసిన యంగ్ ఓటర్స్, మోడీని ఒక ఆరాధనతో చూసిన యంగ్ ఓటర్స్, మిడిల్ క్లాస్ ఓటర్స్ దూరం అవుతున్నారు. అందువల్ల ఆ సిచ్యువేషన్ వస్తే ఇప్పటిదాకా నేను ఇచ్చిన ఉదాహరణలో యూటర్న్ తీసుకున్నట్లు ఇక్కడ కూడా ధర్మేంద్ర ప్రధాన్ పక్క పడేస్తాడు. కానీ ఎప్పుడు పడేస్తాడు అది కూడా ఉదాహరణ ఉన్నాయి. నేను మొదట్లో చెప్పాను మీకు, స్టార్టింగ్ లో ఏమన్నాను, సాధారణంగా వెనక్కు తగ్గడు. ఇక తనకు నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా యూటర్న్ తీసుకుంటాడు. దానికి అయితే ఆ యూటర్న్ తన చాయిస్ ప్రకారం తీసుకుంటాడు. మీకు ఉదాహరణకు కోవిడ్ ఎగ్జాంపుల్ ఉంది మీకు. 2021లో కోవిడ్ సెకండ్ వేవ్ లో బీభత్సమైన నష్టం జరిగింది. మామూలుగా కాదు, మన ప్రతి కుటుంబంలో మనకు తెలిసిన వాళ్ళు చనిపోయారు.
కంప్లీట్ గవర్నమెంట్ ఇనాక్షన్ కనబడ్డది. వ్యాక్సిన్ల కొరత, వ్యాక్సిన్లను గ్లోబల్ ఇమేజ్ కొరకు 100 దేశాలకు ఎక్స్పోర్ట్ చేశారు. భారతదేశ ప్రజలకు మా వ్యాక్సిన్ అందుబాటులో లేదు. కంప్లీట్ గందరగోళం, క్యావోస్ ఉంది. ఆక్సిజన్ సప్లై లేదు, హెల్త్ ఫెసిలిటీస్ అప్డేట్ అయి లేవు. అప్పుడు డాక్టర్ హర్షవర్ధన్ హెల్త్ మినిస్టర్, ఆయన రిజైన్ చేయాలి అని పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. కానీ అప్పుడు వినలేదు. కానీ అది గుర్తుపెట్టుకొని తర్వాత కొంతకాలానికి మీకు డాక్టర్ హర్షవర్ధన్ డ్రాప్ చేసి పడేశారు. ఢిల్లీ బీజేపీ అగ్రనాయకుడు కూడా, ఆయన్నే కాకుండా ఐ థింక్ సహాయ మంత్రిని కూడా తీసేశారు. అలాగే టెలికాం రెగ్యులేషన్ తీవ్రమైన వివాదమైనప్పుడు రవిశంకర్ ప్రసాద్ లాంటి సీనియర్ నాయకుడిని కూడా ఇంటికి పంపించారు. రవిశంకర్ ప్రసాద్ వాళ్ళ ఫాదర్ కూడా బీజేపీ నాయకుడిగా ఉండే. సో అలా మీకు ఈవెన్ అజయ్ మిశ్రా తేని కూడా తర్వాత కాలంలో ఆయన అఫ్ కోర్స్ పొలిటికల్లీ ఇర్రెలవెంట్ కూడా అయిపోయారు. అందువల్ల మీకు ఆ వివాదం వచ్చినప్పుడు మోడీ స్పందించాడు. ఆ వివాదం అంతా అయిపోయాక ఇట్ ఈస్ ఓన్ టైం, తనకు నష్టం జరిగింది అనుకున్నప్పుడు ఆ స్లోగా వాళ్ళని సైడ్ లైన్ చేసేస్తాడు. సో తనకు నష్టం అంటే అల్టిమేట్ గా ఇదంతా ఏం తెలియజేస్తుంది, తన స్ట్రాంగ్ మ్యాన్ ఇమేజ్ కాపాడుకుంటుంటాడు. అదే సమయంలో తనకు పొలిటికల్ గా నష్టమైతే అనుకున్నప్పుడు ఎవరినైనా స్కేప్ బోర్డ్ చేయడానికి మోడీ వెనుకాడు. వాళ్ళు తీసి పక్క పడేస్తారు, తనకు నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు. సో తాను వెనక్కి తగ్గకపోవటానికి, అవసరమైనప్పుడు యాక్షన్ తీసుకోవటానికి కూడా మోడీ తన ఇమేజ్ ను ప్రిజర్వ్ చేసుకోవడమే ప్రధానంగా ఉంటుంది తప్ప యూటర్న్ తీసుకోవడం అనేది కాదు. కానీ ప్రతిసారి డిమాండ్కు స్పందిస్తాడని కాదు. ఇట్ ఈస్ హిస్ ఓన్ చాయిస్, ఓన్ టైమింగ్, అండ్ దట్ ఈస్ ఆల్వేస్ బి ఎ స్ట్రాటజిక్ యాక్షన్. ఒక వ్యూహాత్మక చర్యలాగా మోడీ వివరిస్తూ ఉంటారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. విద్యార్థుల నుంచి, సిజేపీ నుంచి, అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే డిమాండ్ చేస్తోంది. చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి సార్. భారతీయ జనతా పార్టీ రెప్యుటేషన్ కూడా దెబ్బతింటోన్న పరిస్థితి. అయినా కూడా ఎందుకు మోదీ ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించడం లేదు? అలా విత్ ఇన్ ద బీజేపీ కూడా కాంగ్రెస్ జనతా పార్టీ నిరసన టైంలో కూడా అమిత్ షా ధర్మేంద్ర ప్రధాన్ కలిసినప్పుడు కానీ, ఇతరత్ర కేంద్ర మంత్రుల ఇష్టాగ సమావేశాల్లో కానీ, జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు ఏంటి, ఇది బ్యాడ్ ఆప్టిక్స్, ఇది తమకు నష్టం జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం భారతీయ జనతా పార్టీలో కూడా వ్యక్తమవుతుంది. ఇది తమకు తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఎందుకంటే మీకు నేను ఇదో లెక్క రేపాను, నీట్ ఎగ్జామ్ అంటే సామాన్య ఎగ్జామ్ కాదు. 20 lakh చిల్డ్రన్ రాస్తారు. 20 lakh చిల్డ్రన్ వాళ్ళ ఫ్యామిలీ కలుపుకుంటే 80 లక్షలు, వాళ్ళ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలిపితే కోట్లలో ఉంటారు. తర్వాత ఎగ్జామ్ ఇయర్ రాసేవారు మాత్రం ఎఫెక్ట్ అవుతారు. కానీ రేపు నెక్స్ట్ ఇయర్ రాసేవాళ్ళు, ఆ తర్వాత ఇయర్ రాసేవాళ్ళు, 3 ఏళ్ల తర్వాత రాసేవాళ్ళు, 5 ఏళ్ల తర్వాత రాసేవాళ్ళు కూడా ఈ అంశం పైన ఆలోచిస్తారు. ఎందుకంటే నీట్కి ప్రిపరేషన్ అనేది మీకు ఈ ఇయరే ఉండదు. ఒక 7 years 6 years ముందు నుంచి ప్రిపేర్ అవుతుంటారు. అందువల్ల ఇది కోట్లాది ప్రజల ఇష్యూ, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతమైన ఇష్యూ. భారతీయ జనతా పార్టీ కోర్ ఓటర్స్, బీజేపీ రాజకీయాల్ని, సిద్ధాంతాల్ని నమ్మే ఓటర్స్ కూడా ఉన్నారు. 2014 నుంచి బీజేపీ గెలుపుకు దోహదం చేస్తున్న సామాజిక వర్గాలు, సోషల్ ఎకనామిక్ కేటగిరీస్, మిడిల్ క్లాస్ పిల్లలు ఉన్నారు, మీకు యంగ్ ఓటర్స్ ఉన్నారు. సో ఏ రకంగా చూసినా ఇది చాలా తీవ్రమైన నష్టం బీజేపీకి కలుగుతోంది. మీకు అయితే అయినా కూడా ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు డ్రాప్ చేయడం లేదు? మీకు ఇది ఇక్కడ ఒక డిమాండ్ ఉండొచ్చు, సార్ ధర్మేంద్ర ప్రధాన్ సంబంధం ఏంటి, ఆయన ఏమన్నా నీట్ పేపర్ లీక్ చేశాడా, ఆయన విద్యా మంత్రే కదా అని ఆర్గ్యూ చేస్తుంటారు. మరి ఇదే బీజేపీ 2012లో మీకు 2G స్పెక్ట్రమ్ కుంభకోణం జరిగినప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రిజిగ్నేషన్ ఎందుకు కోరాడు? మన్మోహన్ సింగ్ డైరెక్ట్ గా డబ్బులు తినడా? కానీ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ కనుక అకౌంటబుల్ ఉండాలన్నారు. ఉండడమే కాదు, రాజా డిమాండ్ రిజైన్ కూడా చేశారు 2G కుంభకోణం కేసులో. మీకు అశోక్ చౌహాన్ ఆదర్శ్ సొసైటీ కుంభకోణం, ఇప్పుడు బీజేపీ నాయకుడైన ఆ రోజు అశోక్ చౌహాన్ ముఖ్యమంత్రిగా రిజైన్ చేయాలి, ఆదర్శ్ సొసైటీలో అవినీతికి పాల్పడ్డాడని బీజేపీ పెద్ద ఉద్యమం నడిపితే కాంగ్రెస్ పార్టీ ఆయన ముఖ్యమంత్రి పదవిని తీసేసింది. ఇక మీరు అదే అశోక్ చౌహాన్ ఇప్పుడు బీజేపీలో చేర్చుకొని ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చి ఆయన బీజేపీ చీఫ్ క్యాంపెయినర్ గా మార్చింది. ఆయన ముఖ్యమంత్రి పదవిని తీసేసింది బీజేపీ.
కానీ మీరు కాంగ్రెస్ పార్టీని మరి అకౌంటబిలిటీ డిమాండ్ చేసింది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ స్పందించింది కూడా, రాజాను డ్రాప్ చేసి మీకు అశోక్ చౌహాన్ తొలగించి. మరి తాము చేసిన డిమాండ్ ఇప్పుడు తమకు వర్తించదా? ఇదే బీజేపీ డిమాండ్, వేరే వాళ్ళ డిమాండ్ కాదు. ఇలా అకౌంటబిలిటీ ఉండాలని పార్లమెంటే సమీపజేశారు కదా 2G కేసు పైన. మరి బీజేపీ చెప్పిన సూత్రమే కదా ఇప్పుడు ఫాలో కమ్మని అనేది. మరి ఆయన మేము ఎందుకు ఫాలో కామని అంటున్నారు అనే దానికి ఆన్సర్ ఉండాలి కదా. ఎందుకు అంటే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వేరు, నరేంద్ర మోడీ ప్రభుత్వం వేరు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఒక మంత్రి తప్పు చేస్తే, కాంగ్రెస్ పార్టీలో ఒక ముఖ్యమంత్రి తప్పు చేస్తే అది మన్మోహన్ సింగే చేశాడు, కాంగ్రెస్ హైకమాండే చేసింది అని ఎవరు అనుకోరు. కానీ బీజేపీ విషయంలో పార్టీ వ్యవహారం వేరే రకంగా ఉంటుంది. ఇలా లాభం జరిగినా నష్టం జరిగినా విధానాలైనా అన్ని నరేంద్ర మోడీ పేరిటే జరుగుతాయి. ఇంకెవ్వరికి పేరు, మీరు ఎవరు కేంద్ర మంత్రులకు కూడా వాళ్ళకి ఏమి ఉండదు. మీకు ఎంటైర్లీ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ మోడీ, ఎండ్స్ విత్ మోడీ. అలా మోడీ సర్వస్వమై ప్రభుత్వాన్ని నడిపే స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ వల్ల ఏమవుతుందంటే, ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ తొలగిస్తే ఆ తప్పు ధర్మేంద్ర ప్రధానే చేశారు అని అనుకోరు, నరేంద్ర మోడీ వైఫల్యంలాగానే భావిస్తారు. దీన్నే రాజనీతి శాస్త్రవేత్తలు ప్రెసిడెన్షియలైజేషన్ అంటారు. సో బీజేపీ పాలనలో ప్రెసిడెన్షియలైజేషన్ కావడం వల్ల మోడీ భయం ఏంటంటే ఇదేదో ధర్మేంద్ర ప్రధాన్ తో ఆగదు, ఇది తన వరకు వస్తుంది అని. కానీ మోడీకి అర్థం కాదు ఏంటంటే నువ్వు డ్రాప్ చేయకపోయినా వస్తుంది కదా. ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ కాదు, మోడీని రిజైన్ చేయమని డిమాండ్ కదా. సో అందువల్ల మీకు మొదటి కారణం ప్రెసిడెన్షియలైజేషన్ వల్ల. అంటే తన పైకి వస్తుంది, ఇదేదో మంత్రిని అనుకోరు, తననే అనుకుంటారు. ఎందుకంటే ప్రతి మంత్రులను కూడా డమ్మీ, పొలిటికల్ గా ఇమేజ్ రీత్యా డమ్మీ చేసి అంతా మోడీ ఇమేజ్ పేరిటే నడుస్తుంది కనుక మీకు పార్లమెంట్ లో కూడా మోడీ 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 అని నినాదాలు ఇస్తారు. బయట పబ్లిక్ మీటింగ్స్ లో కూడా మోడీ మోడీ అని నినాదాలు ఇస్తారు. అందువల్ల ధర్మేంద్ర ప్రధాన్ అన్నా మోడీ అనుకుంటారు, ధర్మేంద్ర ప్రధాన్ అనుకోరు. సో అందువల్ల అది మొదటి భయం. రెండో భయం ఏంటంటే ప్రెసిడెంట్ ఒక్కసారి ఒక మినిస్టర్ రిజైన్ చేస్తే మీకు ఇక అది ప్రెసిడెంట్ అయిపోతుంది. ప్రభుత్వంలో అనేక తప్పులు జరుగుతూ ఉంటాయి. ఆ తప్పుల్ని జరిగినప్పుడల్లా మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్లు వస్తాయి. అందువల్ల అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం వేరు అని చెప్పి ముందుగానే ఒప్పుకోకపోతే ఎవరు అడగరు అని. మూడవది ఏంటంటే ఇది పార్టీ విత్ డిఫరెన్స్. మీ కాంగ్రెస్ పార్టీలో అవినీతి పాలైతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ప్రజలు పెద్దగా సీరియస్ గా తీసుకోరు. అసమర్థత, అవినీతి అనేది కాంగ్రెస్ పొలిటికల్ కల్చర్ లో డిఎన్ఏగా ఇన్నేళ్లుగా ప్రజలు భావిస్తూ వచ్చారు. కానీ భారతీయ జనతా పార్టీ అది కాదు, మాది పార్టీ విత్ డిఫరెన్స్. మేము వెరీ కాంపిటెంట్ గవర్నమెంట్, వెరీ ఎఫిషియంట్ గవర్నెన్స్, వెరీ క్లీన్ గవర్నమెంట్ అని ప్రచారం చేసుకుని అధికారంలోకి వచ్చారు. ఒకసారి ఒక మంత్రిని తొలగిస్తే తమ ఇన్కాంపిటెన్స్ ను తామే అంగీకరించిన వారైతారు. అందువల్ల అది భారతీయ జనతా పార్టీకి ఒక టెన్షన్. ఎందువల్ల తమ పార్టీ విత్ డిఫరెన్స్, గవర్నమెంట్ విత్ డిఫరెన్స్ అనే ఇమేజ్ పోతుందని. నాలుగవది ఏంటంటే స్ట్రాంగ్ మ్యాన్ ఇమేజ్. అంటే అపోజిషన్ డిమాండ్ కు తల వంచారు మోడీ, మోడీ ఈజ్ వీక్ అనేటువంటి మెసేజ్ ఎక్కడ పోతుందో అని. అంటే తనంతట తానుగా రిజైన్ చేయలేదు, అపోజిషన్ డిమాండ్ చేస్తే రిజైన్ చేయాల్సి వచ్చింది అనేటువంటి, పంపించాల్సి వచ్చింది అనేటువంటి ఇమేజ్ రావడం. అంటే అపోజిషన్ కు ఆ క్రెడిట్ ఇవ్వడం, అపోజిషన్ కు మార్క్స్ వేయడం, తానా స్ట్రాంగ్ మ్యాన్ ఇమేజ్ కి ఎక్కడ దెబ్బ తగులుతుందో అనేది నాలుగవది. ఐదవది ఈ డిమాండ్ ఏదో ప్రతిపక్షాల నుంచే కాకుండా కాక్రోచ్ జనతా పార్టీ నుంచి వచ్చే వరకు ఇది ఒక మీమ్ అని, ఇదొక పొలిటికల్ సెటైర్ అని, ఇదొక ఆన్లైన్ జోక్ అని, అసలు ఇది ఒక ఉద్యమమే కాదు అని చెప్పి ఇప్పటిదాకా అవహేళన చేసింది బీజేపీ పరివారం. ఇప్పుడు తాము ఇగ్నోర్ చేయాలని చెప్పి, తాము తృణీకరించి, తాము అత్యంత హేయంగా వాటిపైన కామెంట్ చేసి అవహేళన చేసిన కాక్రోచ్ల డిమాండ్ కు ప్రధానమంత్రి తల వంచితే ఇక కాక్రోచ్ జనతా పార్టీ అది ఇంతవరకు పార్టీయే కాదు, దానికి ఇంతవరకు నిర్మాణ రూపమే లేదు. స్వరూపమే లేని కాక్రోచ్ కే మోడీ భయపడ్డాడు అనేటువంటి ఒక మెసేజ్ పోతుంది అనేటువంటి ఆందోళన కూడా బీజేపీలో ఉండొచ్చు. అందువల్ల ధర్మేంద్ర ప్రధాన్ తొలగించకపోవడానికి అనేక రకాల రీజన్స్ ఉన్నాయి. బట్ అనుభవం ఏం చెప్తోంది అంటే ఒక దశ వరకే ఇది. ఆ దశ దాటితే
కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ బీజేపీ వేసుకుంటుంది. ధర్మేంద్ర ప్రధాన్ కంటిన్యూ చేయడం వల్ల లాస్ ఎక్కువ ఉంది అంటే ఆయనను స్కేప్ బోర్డ్ చేసి పడేస్తుంది. అప్పుడు ఆయనను మీకు గతంలో చాలా మంది పైన చర్యలు తీసుకుంటే వీళ్ళపైన చాలా సార్లు యూటర్న్ తీసుకుంటే ఇప్పుడు కూడా యూటర్న్ తీసుకుంటే ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. అంటే ఎక్కడి దాకా ఈ అంశం పోతుంది అనేదే పాయింట్ తప్ప అప్పటిదాకా ధర్మేంద్ర ప్రధాన్ వెనకేసుకొని వస్తూనే ఉంటాడు ప్రైమ్ మినిస్టర్. ఈవెన్ పంపించడం పక్కన పెట్టండి, బర్త్డే గ్రీటింగ్ చెప్తూ ధర్మేంద్ర ప్రధాన్ విద్యారంగానికి చాలా గొప్ప సేవలు చేశారని చెప్పి కొనియాడారు కూడా. అందువల్ల ఇట్స్ ఆల్ పోస్టరింగ్. అంటే ఎప్పటి వరకు తనకు లాస్ అవుతుంది అనుకునే వరకు ఈ పోస్టరింగ్ కొనసాగుతుంది. విద్యార్థులపై లాఠీ చార్జ్ ను నిరసిస్తూ మోదీ, షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోదీ నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ మెరుపు ధర్నా చేసింది. 3 గంటలకు పైగా ఈ నిరసన కార్యక్రమం జరిగింది. కేంద్రం వెంటనే అప్రమత్తమైంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ను కూడా చర్చలకు పంపిన పరిస్థితి. సార్, సిజేపీ గత నెల రోజులుగా ఈ ప్రొటెస్ట్ చేస్తోంది. సోనం వాంగ్చుక్ కూడా ఆమరణ నిరాహార దీక్ష చేశారు. ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ సైలెంట్ గా ఎంటర్ అయిపోయింది. అండ్ సార్, సిజేపీ ఉద్యమాన్ని కాంగ్రెస్ హైజాక్ చేస్తోందా? కాంగ్రెస్ సైలెంట్ గా ఎందుకు ఎంటర్ అయిందండి? మొత్తం అలా చేసి హల్చల్ చేసి ఎంటర్ అయింది. సైలెంట్ ఇన్ ద సెన్స్ మీడియాలో కాంగ్రెస్ ఎంట్రీ గురించి చర్చ మనం కూడా మాట్లాడుకుంటాం. సైలెంట్ ఇన్ ద సెన్స్ సార్, ఖర్గే బర్త్డే అని చెప్పేసి సైలెంట్ గా, అది సైలెంట్ కాదు, స్ట్రాటజిక్ గా ఎంటర్ అయ్యారు. డిఫరెంట్ బిట్వీన్ సైలెన్స్ అండ్ స్ట్రాటజీ. అంటే మీకు ముందే ప్రధానమంత్రి ఇంటికి పోతామంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అందువల్ల అది సైలెంట్ గా చేసిన కాదు, స్ట్రాటజిక్ గా చేసేది ఏదైనా సైలెంట్ గానే చేస్తారు కదా. వ్యూహాత్మకంగా చేసే దాన్ని ప్రచారం చేసుకోరు కదా. మీరు ఇప్పుడు విజయ్ చౌక్ ధర్నా చేద్దామని ముందు కాంగ్రెస్ నాయకులు నిర్ణయించుకున్నారు. దాంతో విజయ్ చౌక్ వెళ్లే రోడ్లన్నీ తమ్మింపజేసింది ప్రభుత్వం, ఢిల్లీ పోలీస్. దానికి ఏం చేయాలి మరి? అందుకొరకు వ్యూహాత్మకంగా మల్లికార్జున్ ఖర్గే బర్త్డే గనక ఆయనను విష్ చేసే వాళ్ళందరూ మల్లికార్జున్ ఖర్గే ఇంటికి రండి, అక్కడ లంచ్ కూడా అక్కడే అని కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు, నాయకులకు, కార్యకర్తలందరికీ మెసేజ్ పెట్టారు. సో అందరూ అక్కడికి వెళ్ళారు. అప్పటికే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ముందే వెళ్ళి ఉన్నారు. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరికి తెలియదు అది. కాంగ్రెస్ పార్టీలో ఇంత సీక్రెట్ గా ఉంచడం కూడా గొప్పతనమే. అది జనరల్ గా ఈక్ అవుతుంది. అసలు చాలా మందికి తెలియదు. సడన్ గా ప్రైమ్ మినిస్టర్ ఇంటికి దగ్గరలోనే గనక మీకు మల్లికార్జున ఖర్గే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గనక హై సెక్యూరిటీ జోన్ లోనే ఆయన ఇల్లు కూడా ఉంటుంది. సో వెంటనే ప్రధానమంత్రి ఇంటి వైపు అడుగులు వేయడం మొదలు పెట్టారు. ఢిల్లీ పోలీసు తేరుకొని ఏం జరుగుతుంది అని ఆలోచించే లోపల, సమాచారం వచ్చే లోపల వాళ్ళు ఆల్రెడీ నరేంద్ర మోడీ ఇంటికి చేరుకున్నారు. అందువల్ల దేశ చరిత్రలో బహుశా మొదటిసారి అనుకుంటారు ప్రధానమంత్రి ఇంటి ముందు ఏకంగా పోయి అపోజిషన్ కూర్చోవడం, అందులో నరేంద్ర మోడీ ఇంటి ముందు. సో అందువల్ల అదొక పెద్ద పొలిటికల్ ఇష్యూగా మారింది. అయితే కాంగ్రెస్ జనతా పార్టీ డిమాండ్ అనేది ఉండదు కదా. డిమాండ్ అంటే అందరి డిమాండ్. సో ఎవరికి దానిపైన గుత్తాధిపత్యం ఉండదు కదా. ఇప్పుడు మీకు ఆ మాటకు వస్తే కాంగ్రెస్ జనతా పార్టీ ఇంత యాక్టివ్ గా పబ్లిక్ మొబిలైజ్ చేయకముందు కూడా పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ రైజ్ చేసింది. రాహుల్ గాంధీ డీప్ బాధిత కుటుంబాలను కలిశారు. అందువల్ల మనం అలా ఆరోపించలేం. అంటే మీకు సివిల్ సొసైటీ ప్రొటెస్ట్ చేస్తుంది గనక అపోజిషన్ పార్టీస్ రియాక్ట్ కాకూడదు అంటే ఎట్లా? దేశంలో వాళ్ళ రాజకీయ పార్టీలు, వాళ్ళ పార్లమెంట్ సభ్యులు, వాళ్ళ ప్రజలు ఎన్నుకున్నారు, వాళ్ళని పార్లమెంటేరియన్స్ గా చూడాలి తప్ప పొలిటికల్ లీడర్లుగా ఎందుకు చూడాలి? సో వాళ్ళు ప్రజాప్రతినిధులు, ప్రజలు రోడ్ల మీద పోరాడుతుంటే ప్రజాప్రతినిధులు ఇళ్లలో కూర్చుంటారా? ప్రజాప్రతినిధుల పనేంటి? పోరాడుతున్న ప్రజలకు సంఘీభావం తెలపాలి, భాషలు వాళ్ళు కదా. నేను 8 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నాను, శాసనమండలి సభ్యుడిగా. ఆ 8 ఏళ్ల కాలంలో శాసన మండలి సమావేశాలు జరిగినప్పుడల్లా బయట ఎవరు పోరాడినా నేను ముందు శాసన మండలిలో అంశం రైజ్ చేసేవాళ్ళం, మళ్ళీ వాళ్ళ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనేవాళ్ళం. శాసన మండలిలో రైజ్ చేసేవాళ్ళం, ప్రభుత్వం స్పందన ఉంటే వచ్చి నిరసన కార్యక్రమాలకు వెళ్ళిపోయేవాళ్ళం, స్పందన లేకపోతే వాకౌట్ చేసి వచ్చి పోరాటంలో పాల్గొని అరెస్ట్ అయ్యేవాళ్ళం. అందువల్ల ప్రజాప్రతినిధి చేయాల్సిన పని అది. ప్రజాప్రతినిధి పని ఏంటంటే పౌర సమాజంతో కలవాలి, కలిసి పోరాడాలి. పొలిటికల్ గా ఎవరికి బెనిఫిట్, ఎవరికి లాస్, అవన్నీ లాభ నష్టాలు లెక్కలు కాదు. ఇప్పుడు నిజంగానే మీకు కాంగ్రెస్ పార్టీ స్పందించకపోతే మరి అది కూడా విమర్శ వస్తుంది కదా, కాంగ్రెస్ ఎందుకు స్పందించలేదని. ఒక్క కాంగ్రెస్ ఏంటి, అఖిలేష్ యాదవ్ కూడా వెళ్ళారు. మీకు ఈ ఇష్యూ పైన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే డిమాండ్ చేస్తుంది కదా. అందరూ డిమాండ్ చేస్తున్నారు, ఇలా తేడా లేదు, ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ పార్టీలు మినహా.
ఆంధ్రప్రదేశ్ పార్టీలు మాత్రం మాట్లాడవు. కనీసం ఇంత జరుగుతుంటే ఒక్క మాట విచారాన్ని కూడా వ్యక్తం చేయరు. ఢిల్లీలో యువతరం పైన లాఠీలు పలిగితే యువగలం నోరు విప్పరు మీకు ఎక్కడా కూడా. సో ప్రతిపక్ష నేత కూడా మాట్లాడరు. ఆంధ్రప్రదేశ్కున్న ప్రత్యేకతది. సో అందువల్ల మీకు అదొక ఆశ్చర్యంగా ఉంటది. ఇవాళ సాక్షిలో డిబేట్ చూశాను. రాహుల్ గాంధీ ధర్నా పైన డిబేట్లు ఏంటంటే బీజేపీ నిలదీయడం కాదు, కాంగ్రెస్ పార్టీ నిలదీస్తున్నారు డిబేట్లు. మీరు ఆంధ్రప్రదేశ్ లో జరిగే పరిణామాల పైన ఎందుకు మాట్లాడరు అని. అసలు ఢిల్లీదంతా పక్కకు పోయింది, కాంగ్రెస్ ఉద్యమం పక్కకు పోయింది, నీట్ పక్కకు పోయింది, అన్ని పక్కకు పోయి కాంగ్రెస్ ను ఉతికి ఆరేయడం మొదలుపెట్టారు. ఎందుకు? మీరు ఆంధ్రప్రదేశ్ లో అన్యాయాలు జరుగుతుంటే రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడారు? కారణం ఏంటి? బీజేపీని అనడం ఇష్టం లేదు కనుక, బీజేపీ నిలదీయడం జగన్మోహన్ రెడ్డి కూడా ఇష్టం లేదు కనుక. అందుకే మీరు గమనించండి, అఖిలేష్ యాదవ్ వెళ్ళారు, అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ఇచ్చారు, డిఎంకే మద్దతు ఇచ్చింది, విద్యార్థుల పోరాటానికి అందరూ మద్దతు ఇచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పాల్గొన్నాడు. ఇక యువ నాయకుడు నారా లోకేష్ స్పందించారా? పోనీ ఏదన్నా స్పందించండి. ఈ నీట్ ఎగ్జామ్ చాలా బాధేస్తుందనండి. ఆఖరికి ఇప్పుడు స్పందిస్తారేమో. ఇప్పుడు నరేంద్ర మోడీ మహాపాపం అన్నాడు కదా, వీళ్ళు కూడా పాపం అంటారేమో. అప్పటిదాకా మన కనీసం ఆ మాట అనడానికి ఏమున్నది? ఇది జరగకూడదు, ఇది జరగడం బిడ్డలకు అన్యాయము. నీట్ పరీక్ష, దీనికి కఠినంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏదో పొలిటికల్ స్టేట్మెంట్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయమని నేను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ లా అడగను. ఇక్కడ వాళ్ళు ఎన్డీఏ నాయకులు వాళ్ళు ఎలా అడుగుతారు? కనీసం ఒక ఆవేదన వ్యక్తం చేయడం, ఈ బాధ వ్యక్తం చేయడం, ఆ విద్యార్థుల యువతరంతో ఎంపతైజ్ కావడం అనేది పాలిటిక్స్ కొరకు ఆంధ్రప్రదేశ్ వారు మాత్రమే ఎవరు మాట్లాడరు. తెలంగాణలో ఫార్చునేట్లీ అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నో మాట్లాడుతున్నాయి. మీకు అందువల్ల కాంగ్రెస్ జనతా పార్టీ డిమాండ్లు అంటూ ఉండవు. డిమాండ్లు ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది విద్యార్థుల యువతర డిమాండ్. ఆ డిమాండ్లను కాంగ్రెస్ జనతా పార్టీ మాట్లాడచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడచ్చు, కాంగ్రెస్ పార్టీ మాట్లాడచ్చు, రవిశంకర్ మాట్లాడచ్చు, మీడియాలు మాట్లాడచ్చు. అందరూ మాట్లాడుతున్నాయి కదా. ఆ డిమాండ్లకు బలం చేకూరేది అది ప్రజల డిమాండ్, అది పౌర డిమాండ్. ఆ డిమాండ్ల పైన ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు, రాజకీయ గుత్తాధిపత్యం ఉండదు, పౌర సమాజ సంస్థలు కూడా గుత్తాధిపత్యం ఉండదు. ఆ మాటకు వస్తే పొలిటికల్ పార్టీ సెంటర్ కావడం వల్ల దానికి స్ట్రెంత్ వస్తుంది కదా. అల్టిమేట్ గా పార్లమెంట్ వేదిక కదా. అందువల్ల దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే పొలిటికల్ గా రాజకీయ పార్టీలు అంటేనే పాలిటిక్స్ కదా, వాళ్ళు పొలిటికల్ గేమ్స్ ఆడతారు, వాళ్ళు ఏమి ఐపీఎల్ ఆడరు కదా. ప్రధాని మోదీ ఇంటి వద్ద రాహుల్ చేసిన మెరుపు ధర్నాపై ఆప్ రియాక్ట్ అయింది సార్. అతిషి ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. దిస్ ఈజ్ అమేజింగ్. సిజేపీ అండ్ సోనం వాంగ్చుక్ 1 month protest at Jantar Mantar. Modi government refuses to talk to them. Rahul Gandhi allowed to protest outside PM residence. In 1 hour, Modi government starts dialogue. Wah, kya chugalbandi hai అని చెప్పేసి. సార్ కాంగ్రెస్ అండ్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పోరాడాల్సింది బీజేపీ పైన, వాళ్ళు కాంగ్రెస్ పైన పోరాడుతున్నారు. చూడండి ఎందుకు, వాళ్ళ పంజాబ్ లో ఎన్నికలు ఉన్నాయి. రాజకీయ పార్టీలకి ఇంత వికృతమైన రాజకీయ ఆటలు ఉంటాయంటే, ఇష్యూ ఏంటి? ఇష్యూ నీట్ లీక్, పేపర్ లీక్స్, ఇంటెగ్రిటీ ఆఫ్ ఎగ్జామినేషన్స్. ఈ ఇష్యూ పైన కాక్రోచ్ పార్టీ ఉద్యమానికి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మద్దతు ప్రకటించింది. కానీ అటాక్ మోడీ పైన కాదు, బీజేపీ పైన కాదు, అటాక్ కాంగ్రెస్ పైన చేస్తున్నారు. సో అదొక విచిత్రమైన చర్చ ఉంటుంది. ఎందుకంటే ఎవరి రాజకీయ ఎజెండాలు వాళ్ళే. అసలు అక్కడ పాయింట్ ఏంటంటే, పంజాబ్ లో ఎన్నికలు ఉన్నాయి 2027 ఫిబ్రవరిలో, ఇంకో కొద్ది నెలల్లోనే ఉన్నాయి. పంజాబ్ లో తమకు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కాదు, కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి. అందుకే కాంగ్రెస్ మీద ఆమ్ ఆద్మీ పార్టీ పడుతోంది. ఇంతకన్నా వికృత రాజకీయం ఇంకోటి ఉంటుందా? ఎస్, మీకు ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ దేవర్ ఎలౌడ్ టు ప్రొటెస్ట్ అట. ఎలౌడ్ కాదు, వాళ్ళు ఇంతకుముందు కూడా చెప్పారు, ఎలౌడ్ కాదు. మల్లికార్జున్ ఖర్గే బర్త్డే గ్రీటింగ్ చెప్తామని వెళ్ళి అకస్మాత్తుగా సడన్ గా, అంటే ముందు ప్లాన్ ఉండొచ్చు, ఎవరికి తెలియదు, సడన్ గా నిర్ణయం తీసుకొని ప్రధానమంత్రి ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఎందుకు? ఎవరు ఆపగలుగుతారు? అదొక క్రియేటివ్ గా సృజనాత్మకంగా వ్యవహరించారు. నాకు ఇప్పటికి గుర్తు, విద్యుత్ ఆందోళన సందర్భంగా విద్యుత్ ఛార్జీలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెంచినప్పుడు తీవ్రమైన నిరసనలు రాష్ట్రమంతా, ఉమ్మడి రాష్ట్రంలో వ్యక్తమయ్యాయి. చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోతే అక్కడ విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ఉద్యమం నడిచేది. వామపక్షాలు ప్రధానంగా ఆ నాయకత్వం వహించాయి. తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్యమంలో చేరింది.
కర్నూలులో వెళ్ళారు చంద్రబాబు నాయుడు. సహజంగా సీఎం వస్తున్నారంటే పోలీసులు ప్రతిపక్ష నాయకులందరినీ గృహ నిర్బంధంలో పెట్టేశారు. ఎవరు కూడా ఆ సీఎం ఉన్న ఏరియాకు నిరసనకారులను దగ్గరకు రానియలే. 144 సెక్షన్ విధించారు. కానీ కరెక్ట్ గా చంద్రబాబు నాయుడు మీటింగ్ దగ్గరికి వెళ్ళి నినాదాలు ఇచ్చారు, ప్రొటెస్ట్ చేయగలిగారు. పోలీసులు ఒక్కసారి ఆశ్చర్యపోయారు, ఎలా వచ్చారు ఇళ్ళని. ఎలా వచ్చారంటే ఒక శవయాత్రగా వచ్చారు. అంటే ఆ ప్రొటెస్ట్ చేయాల్సిన నాయకుడు చనిపోయినట్లు యాక్షన్ చేస్తూ ఆయన పైన బుక్క, గులాలు, పేలాలు విసురుతూ, డబ్బులు విసురుతూ, ముందు డప్పులు కొట్టుకుంటూ, ఏడుస్తూ, జోహార్ అని చెబుతూ ఒక సింపుల్ శవయాత్రలాగా వెళ్ళారు. ఆ రూట్ లో శవయాత్ర వెళ్తుంటే చంద్రబాబు నాయుడు మీటింగ్ ఉందని చెప్పి శవయాత్రలు పోలీసులు ఆపలేరు కదా, సెంటిమెంట్ కదా, చాలా ఇష్యూస్ వస్తాయి. అందువల్ల పోలీసులు ఎలా చేశారు. ఖచ్చితంగా ఆ శవయాత్ర సీఎం మీటింగ్ ఉన్న ఏరియాకు పోవడంతోనే వెంటనే ఒక్కసారిగా దాని మీదకి వెళ్ళి దూకాడు. శవపేటకి మీదకి వెళ్ళి, పాడ మీదకి వెళ్ళి దూకాడు అతను లీడరు. అతనితో పాటు అప్పటిదాకా అతను చనిపోయాడని చెప్పి ఏడుస్తూ నటిస్తున్న వారు, డప్పులు కొట్టేవారు అందరూ రాజకీయ కార్యకర్తలే, వామపక్షాల కార్యకర్తలు వాళ్ళంతా. ఆ నాయకుడు వామపక్ష నాయకుడే. ఆయన వెంటనే వాళ్ళందరూ కలిసి ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు ఉన్న స్టేజ్ దగ్గర దూసుకెళ్లి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలో పోరాడారు. ఇది ఒక మెరుపు దాడి. సో ఇలాంటి ఎత్తుగడలు వేస్తుంటారు. ప్రభుత్వాలకి అపాయాలు సృష్టిస్తూ ఉపాయాలకు కరువుంటాయా? అందువల్ల ఇది దే వర్ నాట్ ఎలౌడ్. అతీష్ చెప్పింది రాంగ్. కాంగ్రెస్ పార్టీ ఎలో చేయలేదు, ఎలో చేశారు అన్నది నిజం కాదు. వాళ్ళని కూడా ఎలో చేయలేదు. తర్వాత మీకు ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరిపింది ప్రతిపక్ష నాయకులతో. ఖచ్చితంగా సోనం వాంగ్చుక్ 20 రోజులు నిరాదీక్ష చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కాంగ్రెస్ జనతా పార్టీ నెల రోజులుగా దీక్షలు చేస్తున్నా కనీసం ఆ అంశం పైన మాట్లాడటానికి కూడా ప్రభుత్వం సిద్ధపడలేదు. లక్షలాది మంది జనం ఢిల్లీలో గర్జిస్తే, అనేక మంది బిడ్డల తలలు పలిగితే, కాలు చేతులు ఎరిగితే అప్పుడు జేపీ నడ్డాతో చర్చలు మొదలు పెట్టారు. ఈ పని 10 రోజుల ముందు ఎందుకు చేయలేదు? ఈ ప్రశ్న నేను కూడా మొన్న అడిగాను. ఆమ్ ఆద్మీ పార్టీ అడిగితే వరకే అభ్యంతరం లేదు, కరెక్ట్ ప్రశ్న. కానీ దాన్ని రాహుల్ గాంధీతో కంపారిజన్ చేయడంలో అర్థం లేదు. రాహుల్ గాంధీ ఇది లీడర్ ఆఫ్ ద అపోజిషన్, మల్లికార్జున ఖర్గే ఇది లీడర్ ఆఫ్ ద అపోజిషన్. మీకు ఒక రాజకీయ పార్టీయే, పౌరోద్యమే, పొలిటికల్ పార్టీ, 100 మంది ఎంపీలు ఉన్న పార్టీ అది. దాంతోపాటు అఖిలేష్ యాదవ్ మాజీ ముఖ్యమంత్రి, మీకు సతీష్, డికే శివకుమార్ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు. మరి వారు కూర్చున్నప్పుడు ఒక రకంగా ఉంటుంది కదా, దానికి ఎవరు అనివార్యం కదా. యూ కెన్ ఎనీబడి ప్రివెంట్ ఇట్. సో అందువల్ల మీకు ఆ లాజికే అర్థం లేని లాజిక్. ఎందుకంటే ఖచ్చితంగా రాజకీయ పార్టీలతో డీల్ చేసే వ్యవహారం వేరే ఉంటుంది. రాజకీయ పార్టీలు అది కూడా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ వచ్చి ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందు కూర్చుంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ తో చర్చ జరిపితే అది కూడా జగల్మంది అంటే ఎట్లా? పార్లమెంట్ లో చర్చరా? ప్రైమ్ మినిస్టర్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ మాట్లాడుకోరా? సో అందువల్ల ఆద్మీ పార్టీ విమర్శలో అర్థం లేదు. ఎందుకంటే వాళ్ళు పంజాబ్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మాకు బీజేపీ కన్నా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడమే తప్ప. నేను ఎందుకు సోనం వాంగ్చుక్ దీక్షను పట్టించుకోలేదు, ఎందుకు కాక్రోచ్ దీక్షను పట్టించుకోలేదు, ఎందుకు ఈ అంశం పైన చర్చించడం లేదు అనడం కరెక్ట్. కానీ అక్కడ చర్చించలేదు కనుక ఇక్కడ ఎందుకు చర్చించామంటే అది ఏమన్నా లాజిక్ ఉంటుందా? కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల్లో ఆందోళనకారులు కొన్ని మీడియా ఛానల్స్ పై దాడి చేశారు. ప్రొఫెసర్ గారు, గోధి మీడియా అంటూ కొన్ని ఛానళ్లపై ఆరోపణలు చేస్తూ దాడులు చేశారు. ఎందుకు ఈ దాడులు? టీవీ మీడియా మీద దాడి చేయడం ఏంటి? మీడియాపై దాడి చేయడాన్ని ఎవరిమో సమర్థించు, కానీ ఎందుకు దాడి చేసినట్టు గోధి మీడియా కనుక. మీడియా పైన దాడిని ఎట్టి పరిస్థితుల్లో నాగేశ్వర్ లాంటి వాడు సమర్థించాడు. కానీ మీడియా కూడా ఏ పాత్ర పోషించాలి? మీడియా ఒక రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థగా ప్రభుత్వ నరేటివ్ను, బీజేపీ నరేటివ్ను జనాలకు తీసుకెళ్లటానికి ఒక లాయల్ పార్టీ సోషల్ మీడియా విభాగం లాగా కొన్ని ఛానళ్లు పనిచేస్తే నిరసనకారులకు కడుపు మండకుంటుంటుందా? నిన్న టైమ్స్ నౌ పైన అటాక్ చేశారు, కొన్ని ఛానళ్ల పైన అటాక్ చేశారు, చెప్పారు కూడా. మీరు గోధి మీడియా మీరు మా చూపెట్టరు, మా ప్రొటెస్ట్ చూపెట్టరు, మీరు కావాలని పోలీసులే గాయపడ్డారని చూపెడతారు, మేము అసలు దీన్ని ఎక్స్పోజ్ చేయరు అని చెప్పి వారు సాధారణ ప్రొటెస్టర్స్, వాళ్ళు ఏమి ఏ పార్టీ కార్యకర్తలు కూడా కాదు, వాళ్ళు తీవ్రంగా స్పందించారు. ఎందుకంటే కంప్లీట్ గా ఈ నీట్ ఇష్యూ వచ్చినప్పటి నుంచి
అసలు ప్రధానమంత్రిని ధర్మేంద్ర ప్రధాన్ బీజేపీని కాపాడటానికి చేయని పడని కష్టమంతా ఏమీ లేదు, మామూలు కష్టం కాదు అది. సో ఎందుకు జస్ట్ వాంట్ టు సేవ్ ది మోడీ, సేవ్ ది బీజేపీ. ఎక్కడ దాకా వెళ్తారంటే ఈ గోధి మీడియా, మీకు ఎయిర్ ఇండియా యాక్సిడెంట్ జరిగితే మీకు మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదు, బీజేపీని ప్రశ్నించకూడదు కనుక తెలుగుదేశాన్ని టార్గెట్ చేశాడు అర్నబ్ గోస్వామి. ఇంత ఘోరంగా చూడండి. రామ్మోహన్ నాయుడు ఉన్నంతలో చాలా డీసెంట్ మినిస్టర్, చాలా మంచి మనిషిగా పేరు, అరగెన్స్ లేదు, ఇది ఫెయిర్లీ కాంపిటెంట్ పర్సన్ రామ్మోహన్ నాయుడు. సో రామ్మోహన్ నాయుడును మీకు ప్రత్యర్థులుగా పెద్దగా విమర్శించారు. ఎర్రనాయుడు కుటుంబానికి కూడా ఆ చరిత్ర ఉంది. ఎర్రనాయుడు ఇస్ వెరీ రెస్పెక్టబుల్ లీడర్, అందులో రామ్మోహన్ నాయుడు ఇస్ వెరీ రెస్పెక్టబుల్ లీడర్. అతన్ని పట్టుకొని రామ్మోహన్ నాయుడును దోషిగా చూపెట్టి ఎన్ని ప్రయత్నాలు చేశారో చూడండి. లాస్ట్ కు టీడీపీ ప్రతినిధి ఒక అతను పొరపాటులో మాట్లాడినాడు, నారా లోకేష్ ఇది మానిటరింగ్ అని. ఇక చూడాలి అర్నబ్ గోస్వామి ఉగ్రరూపము మామూలు కాదుగా. సో అవహేళన చేస్తూ మరి అంటే ఆఖరికి బీజేపీ మిత్రపక్షమైన టార్గెట్ చేస్తాం, కానీ బీజేపీ పైన మాత్రం ఒక్క దెబ్బ మల్లెపూలతో కూడా ఎవరు దాడి చేయకూడదు. ఇలా రక్షణ కవచంగా ఉంటే ప్రొటెస్టుల కోపం రాదా? మీరు చూడండి ఢిల్లీ ప్రొటెస్ట్ల గురించి వార్తలు చూడండి, కంటెనల్ చేయండి. అసలు జనము వచ్చింది చూపెట్టరు, లక్షలాది మంది జనం వస్తే నేను నిన్న ప్రకాష్ రాజ్ ఇంటర్వ్యూ చేశాను చూడండి. ప్రకాష్ రాజ్ అక్కడ ప్రత్యక్షంగా పాల్గొన్నాడు, ఆ రాత్రి కాక్రోచ్ కార్యకర్తలతో పాల్గొన్నాడు, తెల్లారి చలో పార్లమెంట్ ర్యాలీలో కూడా ఉన్నాడు సోనం వాంగ్చుక్తో పాటు. సో ప్రకాష్ రాజ్ చెప్తున్నాడు అసలు ఎక్కడ చూసినా జనం 5 లక్షలకు తగ్గకుండా జనం వచ్చారని. సో అంత జనం వస్తే ఈ మీడియా ఏం చూపెట్టారు? అసలు ప్రకాష్ రాజ్ చెప్పేదైతే అసలు అల్లర్లు జరగటానికే ప్రణాళికాబద్ధంగా కుట్రపూరితంగా జరిగిందని అంటున్నారు, కానీ అది ఏది చూపెట్టరు. కేవలం ప్రభుత్వానికి అనుకూలంగా బ్యాటింగ్ చేయడం. డిబేట్లు చూస్తే ఇక డిబేట్లంతా గవర్నమెంట్ ఎలా డిఫెండ్ చేయాలని ఇంత ఓపెన్ గా ఉంటాయి. మీకు ఎన్డీటీవీ కథనం చూడండి, మీరు అందరూ ప్రొటెస్ట్ల గురించి రాస్తుంటే ఎన్డీటీవీ ఏం రాస్తుంది తెలుసా? ఒక నీట్ టాపర్ అన్నట్ట, వై ప్రొటెస్ట్, నాకు ఇంకా సమయం దొరికింది కదా ప్రిపేర్ అయ్యడానికి, నా ర్యాంకును ఇంప్రూవ్ ఉంటాను అన్నాడు. కానీ విచిత్రంగా ఉంటాయి. నీట్ టాపర్ ఒకరు అన్నారు అనుకోండి, అనలేదని అంటలేదు, దాన్ని ఎన్డీటీ ప్రొజెక్ట్ చేయడం ఏంటి? అలా అంటే మీరు ఇంకేమున్నది ఇదే పని చేయండి, రోజు పేపర్ లీక్ చేయండి, మళ్ళీ ఇంకా ప్రిపేర్ అయ్యేటట్టు టైం దొరుకుతుంది, మళ్ళీ ఒకసారి లీక్ చేయండి, మళ్ళీ ప్రిపేర్ అయ్యేటట్టు టైం దొరుకుతుంది. పేపర్ లీక్ను కూడా పాజిటివ్ గా చూపేటువంటి ఒక దౌర్భాగ్యమైన జర్నలిజం గోధి మీడియా చేస్తే ప్రజలకు కోపం రాదా అని. పేపర్ లీకుడు లాభం అట, చూడండి ఎట్లా చెప్తున్నారు. పేపర్ లీక్ అయితే నష్టం ఏంటి? నేను ఎందుకు ప్రొటెస్ట్ చేయాలి? పేపర్ లీక్ అయితే నాకు ఇంకెక్కువ టైం దొరుకుతుంది, నేను ఎక్కువ ప్రిపేర్ అవుతా అంటే పేపర్ లీక్లు కూడా పాజిటివ్ గా చూపి కనీసం పోని ఏదన్నా వదిలేయాలి. పేపర్ లీకే తప్పనాలి కదా, అది కూడా కాదు. పేపర్ లీక్లు ఓహో అందుకేనా మోడీ ప్రభుత్వం పేపర్ లీక్ నిలవ చేసింది, ఎందుకంటే పిల్లలకు ప్రిపేర్ అయ్యేటట్టు టైం దొరుకుతుంది అని. మళ్ళీ ప్రిపేర్ కావచ్చు టైం దొరుకుతుంది, పేపర్ లీక్లు చేసుకుంటూ క్యాన్సిల్ చేసుకుంటూ పోయిందట. ఎందుకు? ఎన్డీటీ ఎవరిది? అదానిది. అదాని ఎవరు మన తెలియదా? అదానికి అమెరికాలో కూడా కేసు మాఫీ అవుతుంది. అదానికి నార్వే పెన్షన్ ఫండ్, అదాని గ్రీన్ ఎనర్జీని తన ఇన్వెస్ట్మెంట్లకి వెళ్ళి తీసేసిన వెంటనే ప్రధానమంత్రి నార్వే పర్యటన ఉంటుంది. ఇవన్నీ మనకు జనానికి అర్థం కావడం లేదు ఇవన్నీ. సో ఇదంతా అదాని పైన డిపార్ట్మెంట్ జస్టిస్ కేసు పెట్టి అమెరికాలో కేసు పెట్టి అమెరికాలోనే ట్రంప్ వచ్చాక ఇండియాకు మాత్రం నష్టం చేస్తాడు, డీల్ కుదిర్చేది, కానీ అదానితో డీల్ మాత్రం లాభం ఉంటుంది. అలాంటి అదాని ఎన్డీటీవీని కొన్న తర్వాత ఇలాంటి దౌర్భాగ్యమైన జర్నలిజం. మీకు ప్రణయ్ రాయ్ ఎన్డీటీవీ ఉన్నప్పుడు ఏ రకమైన జర్నలిజం ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఎస్ యూ కెన్ ఆల్వేస్ ప్రభుత్వాన్ని ప్రతిసారి ప్రశ్నించాల్సిన అవసరం లేదు, ప్రభుత్వాన్ని సమర్థించడం నేను తప్పనను. సమర్థించడానికి వాస్తవాలను కూడా ఆఖరికి నీట్ ఎగ్జామ్ పేపర్ ఎగ్జామ్ లీక్ కావడం కూడా మంచిదే అన్నట్లుగా ప్రొజెక్షన్ ఇస్తే, అంటే నీట్ ఎగ్జామ్ లీక్ కావడానికి కూడా సమర్థించేలా ప్రొజెక్షన్ ఇస్తే వై ప్రొటెస్ట్? ఐ హావ్ టైమ్ టు ప్రిపేర్, నేను ఇంకెక్కువ చదువుకుంటా, మంచి ర్యాంక్ తెచ్చుకుంటా. అసలు ఇదేం డిఫరెన్స్ అండి ఈ స్థాయిలో? దాని ఇది ఒక ఎగ్జాంపుల్ మీకు ఎన్డీటీవీ నుంచి చూపెట్టింది. ఇలాంటి వార్తలు కోకొల్లలు. అసలు మీకు నేషనల్ గోధి మీడియాలో ఆ వార్తలు చూస్తే అసలు ఇదేం జర్నలిజం? ఇంత స్థాయికి దిగజారు ఒక రాజకీయ పార్టీ కూడిజం చేయాలా మీడియా అంటే? మీకు రాజకీయ పార్టీని సమర్థించవచ్చు, తప్పులేదు, అది తప్పులేదు. ఎందుకంటున్నా అంటే రాజకీయ అలా తయారయ్యాయి కనుక. నా దృష్టిలో రాజకీయ పార్టీ సమర్థించకూడదు, ఇండిపెండెంట్ గా ఉండాలి. కానీ మీడియా 100 కోట్ల వ్యాపారాలు కనుక రాజకీయాలు ఉంటాయి.
కానీ ఏ స్థాయిలో బ్లేటెంట్ గా పిల్లల పైన తలలు పలుకుతుంటే, పిల్లల్ని నేరస్తులుగా చూపెట్టే పని గోధుమీడి చేస్తుంటే కడుపు మండిన వాడు అటాక్ చేశాడు. అటాక్ నేను డిఫెండ్ చేయను, కానీ దానికి కారణాలు మనం అర్థం చేసుకోవాలి కదా. ప్రధాని మోదీ ఇంటి వద్ద కాంగ్రెస్ చేపట్టిన ఈ మెరుపు ధర్నాలో కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ పాల్గొన్నారు, కేరళ ముఖ్యమంత్రి విడి సతీశన్ పాల్గొన్నారు, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొలేదు. ఇన్ఫాక్ట్ ఆయన ఢిల్లీ వెళ్లలేదు, తెలంగాణలోనే ఉన్నారు. ఇప్పుడు ఇదే అంశం మీద బీఆర్ఎస్ పార్టీ కొన్ని ఆరోపణలు చేస్తోంది సార్. బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళడం రేవంత్ కు ఇష్టం లేదు కనుకే ఢిల్లీ వెళ్ళలేదు, ఈ ప్రొటెస్ట్ లో పాల్గొలేదు అని చెప్పేసి. ఏంటి సార్? మీ కొడుకు బర్త్డే జరిగింది ఈ మధ్య, సార్ నేను రాలే. ఎందుకు? మీతో కోపంతో రాలేదా? మీకు నాకు పడక రాలేదా? పిలవలేదు కాబట్టి రాలేదు. మీతో శత్రుత్వం వల్ల రాలేదా? పిల్లలు ఒకవేళ రాలేదనుకోండి, నాకు అర్థం కాలేదు. మీ కొడుకు బర్త్డే మొన్ననే 1 వీక్ కింద జరిగింది కదా. నాకు చెప్పారు కూడా, సార్ నా కొడుకు బర్త్డే ఈరోజు నేను ప్రోగ్రామ్ కూడా రాను సార్ అని. మరి నేను రాలే కదా మీ ఇంటికి. రాకపోవడం పక్క పెట్టి మీ కొడుకు ఫోన్ చేశాను హ్యాపీ బర్త్డే చెప్పినా చెప్పలే కదా. అంటే నాకు మీ మీద కోపమా? ఏం లాజిక్ అనేది? ఇప్పుడు డిపెండింగ్ ఆన్ ద పార్టీ కాల్ తప్పనిసరిగా రావాల్సిందే అన్నాడు అనుకోండి, రేవంత్ రెడ్డి పోకుండా కామన్ సెన్స్ చెప్తుంది కదా. నాకు తెలిసి ఆ ఇన్ఫర్మేషన్ విడి సతీశన్ కి డీకే కూడా ఉండకపోవచ్చేమో సార్. ఉండొచ్చు. ఇప్పుడు వాళ్ళు ఉదాహరణకు పార్టీ ఇన్ఫర్మేషన్ లేకుండా వెళ్ళరు. మీకు వీలైతారండి అనొచ్చు. మీకు ఇన్వైట్ చేస్తారు సార్, మీ వాడు బర్త్డేకి ఇన్వైట్ చేస్తారు, వీలైతారండి సార్ అన్నారు అనుకోండి, నేను రాకపోవచ్చు. సార్ మీరు ఏమన్నా చేయండి సార్, ఇది నా కోసం, నాకు మీరు మాత్రం రావాల్సిందే, నాకు మీరు వస్తేనే గౌరవం, నా కొడుకు బర్త్డే రోజు మీరు ఉండాల్సిందే అన్నారు ఉదాహరణకు. అన్నారు కానీ చెప్తున్నా, నేను ఆటోమేటిక్ గా ఎన్ని పనులున్నా క్యాన్సిల్ చేసుకొని వస్తాను కదా. మరి నెల నుంచి మీతో ప్రోగ్రామ్ చేస్తాను, తప్పదు కదా. సో అందువల్ల డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్, మాకు చాలా పనులు ఉన్నాయి, ఒకప్పుడు అయినా కూడా రాలేకపోవచ్చు, పనులు ఉండొచ్చు, ఏముంది అందులో మీకు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి ఏ రకమైన ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది? కంపల్సరీ రావాలని అన్నదా, వీలైతే రండి అన్నదా, అవైలబుల్ ఉంటే రండి అన్నదా, తెలియదు కదా. ఇట్ ఆల్ డిపెండ్స్. అలాంటప్పుడు మరి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చారా? నేను పేపర్లో చూసింది అయితే మీకు డికే శివకుమార్ సతీష్ అని వచ్చారని. మరి ఆయన కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రే కదా. సో మరి ఆయన వచ్చారో లేదు తెలియదు. సో అందువల్ల దిస్ ఈజ్ నాట్ ఈ రకమైన రాజకీయ దాడి చేస్తే ఉపయోగం ఏమి ఉండదు. ఎందుకంటే బీఆర్ఎస్ లక్ష్యం ఏంటి అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తోంది. ఆ ప్రచారాన్ని నమ్మే బీజేపీకి ఓట్లేదు 2024లో 23లో. అందువల్ల ఇప్పటికీ కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్నది కాంగ్రెస్ క్యాంపెయిన్. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అన్నది బీఆర్ఎస్ క్యాంపెయిన్ కి అనేది నిలబడదు. ఎందుకంటే దేశంలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసే గనక కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అంటే దేశంలో ఎవరు నమ్మరు. మరి ఏం చేయాలి? సో అందువల్ల రేవంత్ రెడ్డి బీజేపీ ఒక్కటే అని మొదటి నుంచి నడుస్తున్నది క్యాంపెయిన్. మీకు ఇప్పుడే కాదు, మీకు ఎన్నికలకు ముందు ఓవైసీ కూడా సేమ్ మాట మాట్లాడు. ఎన్నికలు అయ్యాక ఇప్పుడు ఓవైసీలు రేవంత్ రెడ్డి అభిమానులు అయిపోయారు. సో ఎన్నికలకు ముందు ఈవెన్ అసదుద్దీన్ ఓవైసీ కూడా రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ కార్యకర్త అని అది అక్కడితో మొదలైంది. అంటే దానికి ఏం రేవంత్ రెడ్డి దాచుకోలే కదా, ఓపెన్ గా చెప్పాడు కదా, మోడీతోనే చెప్పాడు కదా, నా స్కూలింగ్ మీ దగ్గర, కాలేజ్ ఎడ్యుకేషన్ చంద్రబాబు నాయుడు దగ్గర, ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర అని. సో దాన్ని ఆయన చాలా హ్యూమరస్ గా ఓపెన్ గా చెప్పాడు. సో అందువల్ల ముందు ఆయన ఏబీవీపీ కార్యకర్తగా ఉన్నాడు గనక ఆయన బీజేపీతో సంబంధం అని. ఆ తర్వాత ఆయన మరో సువేంద్ర అధికారి అవుతాడు, మరో అదైతారు ఇదైతారని చెప్పి ఇలా క్యాంపెయిన్ నడుపుతూనే ఉన్నారు. రాజకీయాల్లో ఎవరు బీజేపీతో కలుస్తారు ఎవరు కలవరు అనేది నేనే స్పెక్యులేషన్లు చేయను, నేనేం హామీ పత్రాలు రాసివ్వను. బీఆర్ఎస్ కలవదని చెప్పలేను, ఇంకెవరు కలవరని చెప్పను. కానీ యాజ్ ఆఫ్ టుడే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం, బీజేపీకి 8 ఎమ్మెల్యేలు ఉన్నారు. అండ్ ఏ రకంగా రేవంత్ రెడ్డి బీజేపీలో బీజేపీ ముఖ్యమంత్రి అవుతారా? ఆ అవకాశం ఉందా? సో అందువల్ల మనము అంటే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి గ్యాప్ ఉంది అని. ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు ఏవైనా ఉంటే దానికి రాహుల్ గాంధీ అకౌంటబుల్ కావాలని అడుగుతుంది బీఆర్ఎస్. అంటే మీకు ఉదాహరణకు రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయలేదు, రాహుల్ గాంధీ మీరు ఎందుకు హామీలు మరి మీరు ఎందుకు సమాధానం చెప్తలేరని కేటీఆర్ అడుగుతాడు. మరి మరోవైపు ఏమో రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ మీద గ్యాప్ ఉందంటారు. గ్యాప్ ఉన్నప్పుడు మరి రాహుల్ గాంధీని అడగద్దు, మీరు రేవంత్ రెడ్డి అడగాలి కదా. ఇలా రేవంత్ ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే రాహుల్ గాంధీ అడగద్దు, గ్యాప్ ఉంది కదా, ఏం చేస్తారు ఆయన?
సో అందువల్ల రాహుల్ ఇదొక నరేటివ్ బిల్డింగ్. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి మధ్య గ్యాప్ ఉందని, రేవంత్ రెడ్డికి మోడీకి మధ్య సాన్నిహిత్యం ఉందని, ఇదొక నరేటివ్ బిల్డింగ్ బీఆర్ఎస్ చేస్తుంటుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటవుతుందని కాంగ్రెస్ నరేటివ్ చేస్తుంది. అల్టిమేట్ గా ఏ నరేటివ్ నిజమైతుందో ప్రజలు చూస్తారు కదా. ఎటకేలకు నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించారు సార్. కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. పేపర్ లీకేజీ చాలా ఘోరమైన పాపం, దోషుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, యువత భవితతో రాజకీయాలు చేయొద్దు, లీకేజీ జాడ్యాన్ని అంతం చేయాల్సిందే, ఇందుకోసం కేంద్రం రాష్ట్రాలు కలిసి పనిచేయాలి అని చెప్పి పిలుపునిచ్చారు సార్. అంటే ఇప్పుడు నీట్ ఎగ్జామ్ ఎవరిది? కేంద్రం సార్. మరి దానికి రాష్ట్రాల బాధ్యత నయం. రాష్ట్రాల బాధ్యత కాదు, పౌర సమాజం బాధ్యత, ప్రపంచ అంతర్జాతీయ సమాజం బాధ్యత, ఐక్యరాజ్య సమితి బాధ్యత. ఐక్యరాజ్య సమితి ఈ పేపర్ లీక్ కాకుండా జాగ్రత్త పడాలి. పర్యావరణకారుల బాధ్యత, హక్కుల ఉద్యమాలు నడిపే వారి బాధ్యత, సంఘ సంస్కర్తల బాధ్యత, సర్వసంఘ పరిత్యాగుల బాధ్యత అల్లే. నాకు అర్థం కాదు. నీట్ ఎగ్జామ్ కేంద్ర ప్రభుత్వ ఎగ్జాము, దాని బాధ్యత జాతీయ బాధ్యత అంటే నా బాధ్యత ఉండదు, నాకు సంబంధం లేదు. ఒకవేళ నీట్ ఎగ్జామ్ సమర్థవంతంగా నిర్వహిస్తే అది జాతీయ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్వహించిన ఇస్తారా మీరు క్రెడిట్? అది మాత్రం కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది, అది మాత్రం నరేంద్ర మోడీ తీసుకుంటాడు, ఇంకెవరికి ఇవ్వరు. ఇది మాత్రం జాతీయ బాధ్యత. ఇంత ఓపెన్ గా మా బాధ్యత కాదు అని చెప్పడమే కదా. వీఆర్ నాట్ రెడీ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ నేషన్ రెస్పాన్స్. నేషన్ అంటే ఎవరు? నేషన్ అంటే కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మీరు, నేను, మీడియా, సంఘ సంస్కర్తలు, పర్యావరణ ఉద్యమకారులు, సర్వసంఘ పరిత్యాగులు అందరూ నేషనే కదా. మనంతా నేషన్ కాదా? అంటే మనందరి బాధ్యత. ప్రభుత్వం బాధ్యత ఏం లేదు, ప్రభుత్వం చేతులు దుక్కుంటది. మనమందరం తప్పు చేశాం అంటే ఇవాళ దోషులు ఎవరు అంటే అందరం దోషులమే. నీట్ ఎగ్జామ్ లీక్ అసలు ఇది ఎక్కడి లాజిక్ అని నాకు అర్థం కాదు. ఇప్పటికైనా ఈ పేపర్ ఎగ్జామ్ లీక్ అయింది, మా ప్రభుత్వం పొరపాటు మా ప్రభుత్వ వ్యవస్థలో జరిగింది కనుక నేను బాధ్యత తీసుకుంటాను. ఎవరు కూడా నీట్ ఎగ్జామ్ ఏదో మోడీ లీక్ చేశారు, ధర్మేంద్ర ప్రధాన్ లీక్ చేశారు, భారతీయ జనతా పార్టీ కుట్ర చేసిందని ఎవరు అనడం లేదు కదా. అది అంత కూడా అన్యాయం కదా. కానీ పొలిటికల్ అకౌంటబిలిటీ బాధ్యత మాది కాదు, దేశం జాతీయ బాధ్యత. నాకు నిజంగా అర్థం కాదు. మహాపాపం. కానీ ఆ పాపం ఎవరు చేసినా మేము చెప్పం. మహాపాపం, ఘోర పాపం. ఎప్పుడు? నెల రోజుల తర్వాత. నెల రోజులుగా మోడీ ఎందుకు మాట్లాడతలేరు దీనిపైన? మోడీ మౌనం ఎందుకు అని అడుగుతుంటే నెల రోజుల తర్వాత మహాపాపం, ఘోర పాపం అంటే ఇన్ని రోజుల నుంచి ఆ పాపం గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మణిపూర్ విషయంలో అలాగే, ట్రంప్ విషయంలో అలాగే, ఆపరేషన్ సింధు నేనే ఆపిన అంటే అలాగే, అమెరికాతో ఒప్పందం అన్నా అలాగే, రష్యా చమురుపైన మాట్లాడము, ఆఖరికి భారతదేశం చచ్చిపోయిన ఆర్థిక వ్యవస్థ అన్న మాట్లాడము. అసలు ఈ దేని మీద మాట్లాడకపోతే అది కూడా నెల రోజుల తర్వాత మహాపాపం, ఘోర పాపం అంటే ఆ పాపానికి బాధ్యత ఎవరంటే దేశాన్ని, జాతీయ బాధ్యత. నాది కాదు, నాకు సంబంధమే లేదు, నేను అకౌంటబుల్ కాదు. అంత దేశం అంతా అకౌంటబుల్ కావాలి అంటే అది న్యాయమా? మీరే చెప్పండి. ఇప్పటికైనా టేక్ పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ. మేమేమి మారల్ రెస్పాన్సిబిలిటీ, మీకు క్రిమినల్ కాన్స్పిరసీ అని ఎవరు అంటలేరు, క్రిమినల్ నెగ్లిజెన్స్ అని కూడా అంటలేము, క్రిమినల్ కల్పబిలిటీ అంటలేము. అనేది ఏంటి? పొలిటికల్ రెస్పాన్సిబిలిటీ, మారల్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, మీ హయాంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ జరిగినా ఆ తప్పుకు మనం బాధ్యత వహించాల్సిందే. నాకు సంబంధం లేదు అంటే అది జాతీయ బాధ్యత అంటే దేశం మీద వేస్తే ఎట్లా? మీ బాధ్యత జాతీయ బాధ్యత. మీ దేశం సాధించిన విజయాలు మాత్రం మన విజయాలే అవన్నీ. అది మనమే సాధించినట్టుగా చెప్తాం. స్కై రూట్ రాకెట్ ప్రయోగించినా అది మన విజయమే. అది ఆ స్కై రూట్ విజయంతో పాటు మన విజయం. కానీ ఇది మాత్రం దేశాన్ని, జాతీయ బాధ్యత అంటే ఏంటిది? థ్యాంక్ యూ సో మచ్.